భరతుడు దశరథుని తనయుడు, కైక కుమారుడు. భరతుడు నిష్కల్మషమైన భాతృభక్తికి పెట్టింది పేరు. రాముడంటే భరతునికి అమితమైన గౌరవం, పూజ్యభావం. తన సర్వమును సోదరుడైన శ్రీరామచంద్రుడికి సమర్పించిన త్యాగశీలి భరతుడు. భరతుడు వివాహానంతరం మాతామోహిని దగ్గర కైకేయ దేశంలో ఉండేవాడు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనార్థం సీతా లక్ష్మణులతో అరణ్యాలకు వెళ్ళాడు. పుత్ర వియోగ దుఃఖంతో దశరథుడు ప్రాణాలు విడిచాడు. వశిష్ఠుని ఆదేశానుసారం భరతుడు కేకయ దేశం నుండి శత్రుఘ్నునితో పాటు అయోధ్యకు వచ్చాడు. అంతఃపురంలో ప్రవేశించగానే తల్లి ఎదురుగా వచ్చి కుమారుణ్ణి ప్రేమారగా ఆలింగనం చేసుకున్నది. భరతుడు తల్లికి నమస్కరించి తాతగారు పంపిన ఆభరణాలన్నీ అందించాడు. వారి క్షేమం తెలిపి, అమ్మ, రాజ్య మార్గాలన్నీ అమంగళంగా ఉన్నవి కారణమేమిటి? ఎందువల్ల నగరమంతా శూన్యంగా ఉన్నది? ఎక్కడ సంతోషరేఖలు కనిపించవేమిటి? నా హృదయం ఎందుకు కలవరపాటు చెందుతున్నది అని అడిగాడు. కైక భరతునితో, నాయన, నాకు దశరథ మహారాజు 2 వరాలు ఇచ్చాడు. నీకు పట్టాభిషేకం చెయ్యమని, రాముణ్ణి వనవాసానికి పంపమని ఆ 2 వరాలు కోరుకున్నాను. తండ్రి వాక్యాన్ని పాలించి రాముడు అడవులకు వెళ్ళిపోయాడు. పుత్రశోకంతో రాజు మరణించాడు. కఠినమైనవైనా నీకోసమే ఈ 2 వరాలు కోరుకున్నాను. ఇక పట్టాభిషిక్తుడవయ్యి రాజ్యపాలన వహించు అన్నది. తల్లి మాటలు విని భరతుడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకుని కన్నుల వెంట నిప్పులు రాలుతుండగా, ఓసి రాక్షసి, ఎంత పాపానికి ఒడిగట్టావు! రాముణ్ణి అడవికి వెళ్ళమని చెప్పటానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? శ్రీరామచంద్రుడు నారబట్టలు కట్టుకుని అడవిలో ఉండగా నేను పట్టాభిషిక్తుడినై రాజ్యభోగాలు అనుభవించగలనటే? అన్నకు నా మొహం ఎట్లా చూపించేది? నా చిత్తవృత్తి తెలిసి కూడా నీచబుద్ధితో శ్రీరాముడికి ద్రోహం చేశావు. ఆ రఘురాముని మనసు ఎంత క్షోభించినదో ఏమో. లక్ష్మణుడు నా మీద ఎంత కోపగిస్తున్నాడో. నీ నిమిత్తముగా ఎన్ని అపవాదులు సంభవించినవి. నీవు పాపివి, భర్తను చంపినదానవు. శత్రుఘ్న, ఇప్పుడు మనం ఈ పాపిని చంపిన మాతృహంతకులని శ్రీరాముడు మన ముఖాలు కూడా చూడడు. రమ్ము అని పలికి శత్రుఘ్నునితో పాటు కౌసల్య సుమిత్రుడి దగ్గరకు వెళ్ళాడు. వారి పాదాల మీద పడి రోధించాడు. కౌసల్య పుత్రులను చూసి, భరత, నీ తల్లి నీకు పట్టం కట్టించడానికే రాముణ్ణి అడవికి పంపింది. శ్రీరాముడు విరహం వల్ల రాజు మరణించాడు. ఇక నిరాటకంగా రాజ్యం పాలించుకో అన్నది. భరతుడు ఆమె మాటలు విని భరించలేకపోయాడు. తల్లి, నేను శ్రీరామునికి ద్రోహం చెయ్య తలపట్టిన వాడిని కనుక అయితే, రాజ్యం కోరుకున్న దుష్టతమ్ముడినే అయితే, కైకి చేసిన కపట నాటకం తెలిసి ఉంటే, బ్రాహ్మణ్ణి చంపిన గతికి, గురుభార్యను తెరచిన వాని గతికి, కళ్ళు ద్రవిన వాని గతికి, బంగారం దొంగలించిన వాని గతికి పోతాను. అఖిల మునులు, దేవతలు, సూర్యచంద్రులు ఇందుకు సాక్షులు అని పలికాడు. అఖిల భూతాలు భరతుడు మాటలు సత్యమని ప్రతిధ్వనించాయి. తరువాత భరతుడు తండ్రికి అగ్ని సంస్కారాలు నిర్వహించాడు. వశిష్ఠుడు మునులను, మంత్రులను రావించి భరతుడిని చూచి పట్టము గట్టుకొనమని పలికెను. భరతుడు, మునివర్య, నేనట్టి మాటలను వినజాలను. పుణ్యగుణాభిరాముడైన శ్రీరాముణ్ణి ప్రార్థించి తీసుకువచ్చి పట్టాభిషిక్తుని గావించదను. ఆయన రాకున్నచో నేను తపస్సు వేషంతో అడవిలోని తిరుగుతూ ఉంటాను అని పలికి సర్వ సైన్యాతుడై శ్రీరాముడు ఉన్న చిత్తరకూటమునకు బయలుదేరాడు. సైన్య సమేతంగా వస్తున్న భరతుడిని దూరం నుంచి చూశాడు లక్ష్మణుడు. వెంటనే ఈ విషయం రామచంద్రునికి తెలిపి, లక్ష్మణుడు, అన్న, మనలను వీడి ఇక్కడ కూడా ఉండరాదని భావించి చంపడానికే సేనతో వస్తున్నాడు. నీవు కవచం ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉండు. నీ శాంతియే నిన్నింత చేసినది. ఇక వీనిని ప్రాణాలతో వదలను అని లక్ష్మణుడు కోపోగ్రుడై పలికాడు. రాముడు వాని మాటలు విని, లక్ష్మణ, నాకు తమ్ముడివై ఉండి కూడా నీవిట్టి నీచోక్తులు ఎలా పలుకుతున్నావు? నీకంటే భరతుడు నా భక్తుడు. మనలను మరలా అయోధ్యకు తీసుకువెళ్లడానికే వస్తున్నాడు అన్నాడు. లక్ష్మణుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అల్లంత దూరంలో సైన్యాన్ని నిలిపి శత్రుఘ్నునితో కూడిన భరతుడు రాముడు ఉన్న పర్ణశాల దగ్గరకు వెళ్లి రామలక్ష్మణులకు, సీతాదేవికి ప్రణామం చేశాడు. అనంతరం రాముడు వనవాసానికి వచ్చిన తరువాత జరిగిన విషయాలన్నీ వారికి చెప్పాడు. చిత్రకూట పర్వత ప్రాంతాల్లో ఉన్న మునేంద్రులు, కిన్నెరులు, కింపురుషాదులు మొదలైన వారి సమక్షంలో, అన్న రామచంద్ర, కైక చేసిన పాపాకృత్యానికి కోపగింపక నా మాట మన్నించు. నీ రాజ్యలక్ష్మిని భరించడానికి నాకు శక్తి చాలదు. నీవు తిరిగి వచ్చుటకు అంగీకరించకపోతే ఇక్కడే నీ ముందే ప్రాయోపవేశం చేస్తాను అని దర్భాసనం వేసుకుని కూర్చున్నాడు. శ్రీరాముడు భరతుణ్ణి ప్రేమతో కౌగిలించుకుని, ఇది ఏమి భరత, మన కులాచార ధర్మాలను పాటించకుండా మాట్లాడుతున్నావు? నా వంటి వాడే తండ్రి మాట పాటించకపోతే లోకల్లో ఉన్న ప్రజలందరూ ఎలా నడుచుకుంటారు? నేను వనవాసం పూర్తయిన తరువాత అయోధ్యకు తిరిగి వస్తాను అన్నాడు.
అంత వశిష్ఠుడు రామచంద్రునితో, రామచంద్ర, నిన్ను భరతుడు భక్తియుక్తుడే ప్రార్థిస్తున్నాడు. భక్తవత్సలవైన నీవు అతనికి నీ పాదకులను అనుగ్రహించి అన్నాడు. రాముడందుకు అంగీకరించాడు. గురుని ఆజ్ఞానుసారం రామచంద్రుని పాదకులను భక్తితో శిరస్సు మీద పెట్టుకుని అయోధ్యకు తీసుకువచ్చి శ్రీరాముని పాదకులకు పట్టాభిషేకం చేసి అన్నగారి అనుశాసనం ప్రకారం భరతుడు రాజ్యాన్ని పరిపాలించాడు. భరతుడు సర్వ రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ అన్నలాగే నారబట్టలు కట్టుకుని కందమూలలే ఆహారంగా తీసుకున్నాడు. కటికి నేలపైనే నిద్రిస్తూ బ్రహ్మచర్యం అవలంబించాడు. అందుకనే భరతుడు వంటి భాతృభక్తి తత్పురుషుడు ప్రపంచంలో లేడు అంటారు.